Hello, welcome back to our channel NK Knowledge Presentations. So today మండే ఎపిసోడ్, మండే ఫండే అనమాట. సో సండే ఎపిసోడ్ అయితే నేను రివ్యూ చేయలేకపోయాను. ఆల్రెడీ మనకి తెలంగాణలో పెద్దల అమావాస్య స్టార్ట్ అయిపోయింది. సో పెద్దలకి బియ్యం వేయడం అలాంటివి చేస్తాం కాబట్టి సండే అంతా బిజీగా అయిపోయింది. అందుకోసం నేను సండే రివ్యూ చేయలేకపోయాను. మండే కూడా బిజీగా ఉండే, సో అందుకోసమే చేయలేకపోయాను. సో మండే ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయిపోయి మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ఛానల్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మండే అంటే నామినేషన్స్ చాలా వేడిగా జరిగిపోయాయి అనమాట. సో ఎలా జరిగాయి, ఎవరెవరి కాన్వర్సేషన్స్ కరెక్ట్, నబిల్ కరెక్టా లేకపోతే నబిల్ వర్సెస్ సోనియాలో ఎవరు కరెక్ట్, అండ్ పృథ్వీ అయితే ఈ ఎపిసోడ్లో అంటే చాలా పొలైట్గా బిహేవ్ చేశాడంటే నాకైతే అనిపించింది. సో అది ఎక్కడ ఆదిత్య గారి నామినేషన్స్ కరెక్ట్ అయినా, సో పాయింట్స్ కరెక్ట్ అయినా ఆయన లాజిక్ ఎక్కడ మిస్ అయ్యాడు అనేది ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది ఎపిసోడ్ అయితే. సో రంగస్థలం సాంగ్తో అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సో తర్వాత వచ్చేసి నబిల్ అండ్ ఆదిత్య అండ్ మణికంఠ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నేను చాలా స్ట్రిక్ట్ సంచాలక అవ్వాలనుకున్నాను యాక్చువల్లీ నాకు సంచాలక ఇచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి తర్వాత నామినేషన్స్ పాయింట్స్ ఉంటే చెప్పు అని చెప్పేసి మణికంఠ నబిల్ని మణికంఠని అడుగుతాడనమాట. నబిల్ అక్కడ వచ్చేసి మణికంఠ లేచి వెళ్ళిపోతాడు. ఏమైంది డార్లింగ్ చెప్పన్నా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. సో ఎందుకంటే మణికంఠ మూడు సీన్స్ ఎప్పుడు ఎలా మాట్లాడి తెలియట్లేదు కాబట్టి హౌస్లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత బిగ్ బాస్ పిలిచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి అని చెప్తాడు. అండ్ నిఖిల్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి నామినేషన్స్ లేవు, నామినేషన్స్ నుంచి నిఖిల్ కాకుండా మిగతా వాళ్ళు నామినేట్ చేసుకోవాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో అక్కడ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆదిత్య గారు నామినేషన్స్ అనమాట. సో ఆదిత్య గారు అయితే ఫస్ట్ నామినేట్ చేస్తాడు. ఫస్ట్ నామినేషన్స్ అయితే పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. సో ఏదైతే టాస్క్ ప్రభావతి 2.0 ఉందో దానికి ఆ టాస్క్లో చాలా అగ్రెసివ్గా అనిపించింది. ఒక్కొక్కసారి పిచ్చి పెట్టినట్లు బిహేవ్ చేసావు అంటే మ్యాడ్నెస్ అనిపించింది నాకు అని అంటాడనమాట. సో అలానే నన్ను కొంచెం డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడావు అని కూడా ఆ పాయింట్ కూడా మన ఎవరైతే ఆదిత్య తీసుకొస్తాడు అక్కడికి అంటే పృథ్వీని నామినేట్ చేయడానికి. సో అప్పుడు కూడా పృథ్వీ అంటాడు మ్యాడ్నెస్ అనేది నేను ఒప్పుకోను, సో మ్యాడ్నెస్ కాకపోతే ఏంటంటే అది గేమ్లో పార్ట్, అగ్రెసివ్కి ఐ అగ్రీ వచ్చి నామినేట్ చేయండి అని పృథ్వీ చెప్తాడు. తర్వాత సెకండ్ నామినేషన్ సోనియాని చేస్తాడు. సో సోనియా అయితే ఇక్కడ చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతుంది అనమాట ఆదిత్య గారిని. సో నామినేషన్స్ వేస్తే కట్టుకోలేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ తన సెకండ్ నామినేషన్ ఆదిత్య గారు సోనియాని నామినేట్ చేశారు. సో ఫస్ట్ 3 days సోనియా మాత్రం కనిపించింది, ఆ తర్వాత సోనియా కనిపించట్లేదు అని అయితే అన్నాడు. ఎక్కడ న్యూట్రల్గా మాట్లాడితే లేదు, అండ్ ఎక్కడ కూడా ఏదైనా గొడవ జరిగినప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువ లేదు అని అయితే చెప్పాడనమాట. సో ఇవైతే కరెక్ట్, అది జనాలకు కూడా అనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ దీనికి సోనియా కాస్త అంత వెటకారం కూడా అవసరం లేదు, బట్ వచ్చిరాని తెలుగుతో ఆదిత్య గారు అయితే కరెక్ట్ పాయింట్సే చెప్పారు. బట్ దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి కాబట్టి సో ఆమె దానికి వెటకారాన్ని యూజ్ చేసుకుంది సోనియా అయితే. సో మీ ఏజ్కు అర్థమైతే వినండి, అబ్బాయి సొంత సినిమా స్టోరీ చెప్తున్నాడు అని మైక్లో వినపడకూడదు. అంటే మీరు సోషల్ మాట్లాడుతున్నారు మైక్ లేకుండా, బిగ్ బాస్ రూల్స్ని క్రాస్ చేస్తున్నాడు అని అయితే ఆదిత్య గారు అంటారు అనమాట. సో స్టోరీ చెప్తున్నాడు, వినకూడదు కాబట్టి తీశాను అంటూ సోనియా చెప్తుంది అనమాట. అయితే అలా మీకు ఇష్టం ఉన్నవి మాట్లాడుకోవడానికి మైక్ తీసేయాలని బిగ్ బాస్ రూల్ ఏం పెట్టలేదు కదా అంటూ ఆదిత్య అక్కడ పాయింట్ అనేది రేస్ చేస్తాడనమాట. సో అలాగే మన క్లోజ్ పర్సన్ తప్పు ఉన్నప్పుడు సో తప్పు అని చెప్పాలి, అది అలా చేయకుండా మీరు పృథ్వీని రెచ్చగొడుతున్నారు, సో గేమ్లో రెచ్చగొడుతున్నారు అంటూ మరో పాయింట్ని తీసుకొస్తాడు అక్కడ ఆదిత్య గారు. సో చాలా బాగా నచ్చింది అది. సో అంటే ఇంప్రూవ్ అవుతున్నాడు గేమ్లో అని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ని మీరు అర్థం చేసుకోవాలి అని సోనియా డిఫెండ్ చేస్తుంది అనమాట. సో
సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గురించి మాట్లాడుతుంది చాలా, అంటే అలాగే ఫామ్ కొట్టేటప్పుడు కూడా ఆదిత్య చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. సారీ చెప్పినా కూడా ఆమె కన్సిడర్ చేయదన్నమాట. సో అదైతే నాకు చాలా అగ్రెసివ్, సోనియా ఏదైతే బిహేవ్ చేసిందో అదైతే నాకైతే నచ్చలేదు, అంత అవసరం లేదు అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నైనిక మణికంఠని నామినేట్ చేస్తుందన్నమాట. సో ఫస్ట్ నామినేషన్ నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నువ్వు చాలా స్టైలిష్ అండ్ ఎదుటి వాళ్ళని డీమోటివేట్ చేస్తావు. నీకు కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు, అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ని డౌన్ చేయొద్దు అని అయితే చెప్తుంది అనమాట. సో నేను నామినేషన్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను కూడా వచ్చేస్తానంటూ అన్నావు. సో అలా అనడం ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా పోగొట్టిన వాడివి అవుతావు. మొన్న సండే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసేటప్పుడు ముందు నేనే సేవ్ అయ్యా, అప్పుడు నీలో హ్యాపీనెస్ కూడా నాకు కనిపించలేదు అని చెప్పేసి నైనిక అంటుందన్నమాట. ఇంకా సెకండ్ పాయింట్ అంటే మనీ నువ్వు ఉంటే ఒక మంచి ఫ్రెండ్లా ఉండు. సో నీకు పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటేనే అది తప్పు, అలా ఉంటా నైనిక అని క్లారిటీ ఇచ్చింది. దీనికి మనకంటే ఆన్సర్ ఇస్తే ఏమంటాడంటే ఇంతవరకు నీతో గేమా రిలేషనా అనే స్టేజ్ వరకు మనది రాలేదు, మన ఇద్దరిలో ఎవరైనా వెళ్తున్నామంటే ఇంకా మిస్ అవ్వకూడదు ఆ పాయింట్ అని ఆ రోజు చెప్పా అని మణికంఠ అంటాడనమాట. దీనికి ఏ పాయింట్ అది నైనిక అని అడిగితే అదే నీకు చెబుదాం అనుకున్న ఐ లవ్ యూ అంటూ మణి అంటాడు. అది నువ్వు చెప్పకూడదంటూ నైనిక అంటే 21 days బ్యాక్ పరిచయమైన ఒక స్ట్రేంజర్ దగ్గరకు వచ్చి నైనిక నాకు సిస్టర్లా కనెక్ట్ అయ్యావంటే ఎలా ఉంటుంది, వెళ్ళిపోయే ముందు చెప్తే న్యాచురల్గా ఉండదు, అందుకే ముందే చెప్పా అంటూ మనకంటే ఏదేదో మాట్లాడతాడనమాట. అదైతే నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపించింది. ఇంకా ఆ తర్వాత నైనిక తన తర్వాత నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారికి ఇస్తుంది అనమాట. సో ఆదిత్య గారు వచ్చేసి మీరు ఇంకా అంటే గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆడాలి అన్న బేస్తో ఆదిత్య నామినేట్ చేస్తుంది నైనిక. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వర్సెస్ సోనియా. ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది. నబిల్ అయితే క్లియర్ కట్గా చాలా క్లీన్గా నీట్గా కామెంట్స్ అయితే చెప్పాడనమాట. సో అదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నబిల్ వచ్చేసి ముందుగా సోనియాని నామినేట్ చేస్తూ వరుసగా తన పాయింట్ అన్నీ క్లియర్గా చెప్తాడు. సో నీ సంచాలకగా కన్ఫ్యూజ్ అయినా అన్నావు, కానీ బెలూన్ టాస్క్లో నువ్వు సంచాలక అయినప్పుడు అభయ్ తప్పు చేసినప్పుడు అక్కడే డిస్క్వాలిఫై చేసి నిఖిల్ని విన్నర్ అని చెప్పాల్సింది, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అయినావు. ఇదే ముక్క నాకు సార్ ముందు కూడా చెప్పినావు అంటూ తన మొదటి పాయింట్ని చెప్తాడనమాట నబిల్. తర్వాత వచ్చేసి నేను సంచాలకైనప్పుడు రూల్ బుక్ అంతా గట్టిగా చదివి వచ్చి చేస్తుంటే నువ్వేమన్నావు, చదువుకోండి ఫస్ట్ అంటూ నాకేదో చదువు రాదన్నట్లు అన్నావు. అలానే నేను గేమంతా అయినప్పుడు అక్కడ కూర్చొని ఉంటే, అంటే వీళ్ళందరూ గేమ్ డిస్కషన్ అది బజర్ పోయిన తర్వాత అందరూ అక్కడ కూర్చొని ఉంటారు, రిజల్ట్ చెప్పాలి ఇంకా బిగ్ బాస్. ఆ టైంలో వచ్చేసి పెద్ద లొల్లి పెట్టినావు. సో నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంచాలకగా నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఒక నరాలు ఇట్లా ఇస్తున్నాయి, అందుకే నేను కూడా గట్టిగా సమాధానం ఇచ్చా. సో నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నప్పుడు అటువైపు నుంచి పృథ్వీ, ఇటువైపు నుంచి నిఖిల్, సో ఇంకా వాళ్ళు ఎందుకు మధ్యలో వస్తారు, అట్లాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వైనా చెప్పాలి కదా వాళ్ళకి అంటూ నబిల్ అంటాడనమాట. దీనికి మరి వాళ్ళని వెనకాలకి ఎవరు తీసుకొచ్చిళ్ళు, నువ్వు తెచ్చినావా అంటూ సోనియా ఏదో పాయింట్ చెప్తుంటే నా పాయింట్ అయిపోని అని చెప్పి ఓ మేడం నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు, నా పాయింట్ అయిపోని అని అక్కడ నబిల్ చేసిన యాక్షన్కి యష్మి తెగ నవ్వుకుంటుంది అనమాట, స్మైల్ ఇస్తుంది పక్క నుంచి. ఇక దీనికి అడ్డదిడ్డంగా వాదిస్తుంది సోనియా. సో నువ్వు రూల్ బుక్ బరాబర్ చదివితే నువ్వు డిఫెండ్ చేసినప్పుడు కప్పేసి ఉండొద్దు అన్నావు, నువ్వు బయాస్డ్గా మీ టీంకే హెల్ప్ చేసావు అని సోనియా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. ఏ సంచాలక్ బై నువ్వు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సోనియా. అక్కడ నబిల్ మాత్రం సోనియాకి ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా బాగా డీల్ చేస్తాడు అనమాట, అక్కడ చాలా బాగా డీల్ చేస్తారు. సో తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోనియా తరపున మాట్లాడడానికి నిఖిల్ అండ్ పృథ్వీ కూడా నబిల్తో వాదిస్తారనమాట. దీంతో నిఖిల్ నీదా నామినేషన్,
మరి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ నబిల్ అక్కడ అంటాడు. అది చాలా బాగా అనిపించింది. అక్కడికి కట్ చేస్తాడనమాట. సో తర్వాత అయినా సరే పృథ్వీ నిఖిల్ అలానే మాట్లాడుతూ ఉంటాడు. వెనకాల నుంచి మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్గా బిగ్ బాస్కే నబిల్ కంప్లైంట్ చేస్తాడనమాట. బిగ్ బాస్ మొన్న ఆమెతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు ఎట్లయితే వచ్చిందో ఇప్పుడు ఈవెన్ నామినేట్ చేసినప్పుడు కూడా వాళ్ళే వస్తున్నారు సో అంటూ నబిల్ అంటాడనమాట. ఇక తర్వాత వచ్చేసి ఇంకా నామినేషన్ అది ఫామ్ గుహానికి వేసేస్తాడు. సోనియా వచ్చేస్తుంది. ఇక తన రెండో నామినేషన్ పృథ్వీకి వేస్తాడనమాట. పృథ్వీ కోపంలో ఎఫర్ట్స్ యూజ్ చేయడం చాలా రాంగ్ అని సంచాలక నిర్ణయం తొలిదేవి. నేను బయాస్డ్ కాదు, ఇలానే నువ్వు రూల్ గురించి గేమ్ గురించి కాకుండా నా టోన్ గురించి మాట్లాడను, అది కంప్లైంట్ చేయడానికి నువ్వెవరు అంటూ నబిల్ అడుగుతాడు అనమాట. దీనికి పృథ్వీ ఏదో చెప్పబోతుంటే మధ్యలో మాట్లాడింది సోనియా. ఇదేంటి బిగ్ బాస్ మధ్యలో ఆమె మాట్లాడుతుంది, సోనియాకి నువ్వు మాట్లాడకు, ఇక్కడే తెలుస్తుంది గ్రూప్ గేమ్ అని అనేది చెప్తాడు. అదైతే కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళే బయటపడుతున్నారు ఇలా ఒకరి గురించి ఒకరికి మాట్లాడుకుంటూ. సో ఇంకా తర్వాత గట్టిగా ఇచ్చేస్తాడనమాట పృథ్వీకి. ఇక సోనియాపై కూడా యష్మి ఫైర్ అవుతుంది. సో నీ నామినేషన్లో మాట్లాడు సోనియా, ఇక్కడ కాదు అంటూ యష్మి కూడా అరుస్తుంది అనమాట పక్క నుంచి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని అండ్ సోనియాని నబిల్ నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేసి ప్రేరణ నామినేషన్స్ వచ్చేసి మణికంఠ నైనిక నామినేట్ చేస్తుంది. ఫస్ట్ మణికంఠను వచ్చేసి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావట్లేదు, రీసెంట్గా అయిన దోశ టాస్క్లో కూడా ఇలానే నీ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావు, కానీ నాకు సైడ్ దగ్గర ఇంటెన్షన్ నాకు డౌటు అని అన్నావు. ఎక్కడ గేమ్ ఆడుతున్నావో ఎక్కడ ఫ్లిప్ అవుతున్నావో నాకు తెలియట్లేదు, నువ్వు అందరి దగ్గర నీట్గా ఉంటావు, నీట్గా ఎప్పుడు పొగుడుతావో కూడా నాకు తెలియట్లేదంటూ మనకంట నామినేట్ చేస్తుంది అనమాట. తను రెండో నామినేషన్ ఇంకా నైనికని చేసేస్తుంది. సో నువ్వు కొంచెం సైలెంట్ అయిపోయాయి, నువ్వు కొన్ని టాపిక్స్లో కనిపించట్లేదు, హౌస్లో చాలా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్తుంది అనమాట ప్రేరణ. మళ్ళీ ఇంకా మీ ముగ్గురు గర్ల్స్ దగ్గరనే ఉంటున్నావు, సో వేరే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదు, నీ వెనకాల ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నతోనే ఉంటున్నావు అంటే నిఖిల్ గురించి చెప్తుంది అనమాట అక్కడ. తర్వాత వచ్చేసి నిఖిల్ నైనిక దానికి ఏంటి నేను గొడవలు పడాలా, దీనికి విష్ణుప్రియ ఏదో అంటే చెంపల ఇంకా నైనిక అలా అయితే నేను గొడవలు పడాలా, దీనికి విష్ణుప్రియ వెనక నుంచి అంటుందన్నమాట. అంటుంటే చెంప పగలగొట్టాల్సిందంటూ నువ్వు ఆ రోజు సలహా ఇచ్చావు, అది నాకు ఇమ్మెచ్యూర్గా అనిపించింది అంటూ ప్రేరణ అంటుందన్నమాట. దీనికి నైనిక స్ట్రాంగ్ కౌంటరే ఇస్తుంది. ఎందుకంటే నా ముందుకు వచ్చి ఎవరైనా ఆ మాట చెప్తే నేనైతే పక్కా కొడతా, ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది అంటూ నైనిక అంది. దీనికి ప్రేరణ బిక్కమోహం పెట్టుకొని చూస్తుంది అనమాట, ఏం చేయలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి సోనియా అండ్ ఇంకా యష్మి నామినేషన్స్ అనమాట. సో ఇంకా ఆల్రెడీ యష్మి చెప్తుంది ఎవ్రీ వీక్ నేను మనకంటే అయితే నామినేట్ చేస్తాను అని చెప్పేసి. సో తనకున్నది నేను నామినేట్ చేయడం, సోనియాని నామినేట్ చేస్తాను అనమాట. అప్పుడు యష్మి చెప్పిన పాయింట్స్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపించాయి అనమాట. చాలామంది ఈరోజు యష్మిని మెచ్చుకోకుండా ఉండలేరనమాట ఈ ఎపిసోడ్, ఎస్పెషల్లీ నామినేషన్ ఎపిసోడ్లో. సో ఏం చెప్పింది అనే విషయానికి వస్తే మాత్రం పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా మాట్లాడింది. సో ఫస్ట్ తన ప్లాన్లోకి తీసుకుంటుంది సోనియా, అంటే యష్మి చీఫ్గా ఉన్నప్పుడు. సో మొదట్లో నేను నా ప్లాన్లోకి తీసుకుంది, ఎందుకంటే నేను తప్పు చేసినా కూడా మాట్లాడడం తీసుకున్నా, కానీ నువ్వు ఆ రూల్ ఫాలో అవ్వలేదు, కానీ నిఖిల్ ప్లాన్గా ఉన్నప్పుడు మాత్రం బాగా సలహాలు ఇస్తున్నావు. ఇంకా నా రెండో పాయింట్ ఏంటంటే ఎక్స్ టాస్క్ల గురించి ఇందాక మాట్లాడుతూ నువ్వు చెప్పావు, వాళ్ళు అంటే నిఖిల్ పృథ్వీ అగ్రెషన్ నా స్ట్రెంత్ అని, ఆ బలాన్ని నువ్వు వాడుకుంటున్నావు తప్ప నువ్వు ముందుకు ఆడడానికి రావట్లేదు, ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ యష్మి తన నామినేషన్ రీజన్ని చెప్తుంది. సో అక్కడ చెప్పినప్పుడు దీనికి సోనియా సమాధానం ఇస్తూ వాళ్ళని ముందు పెట్టి నేను ఆడలేదంటున్నావు కదా, అవును నేను అగ్రీ చేస్తున్నాను, కానీ నేను
ఇక్కడ ఉన్న ఏ మొగడి కంటే కూడా అగ్రెషన్లో ఎక్కువే. ఆ అగ్రెషన్ వల్ల ఎవరిని హర్ట్ చేయకూడదని అనుకుంటున్నాను, ఎవరిని ఎట్లా కొడతానో తెలీదు. సో అందుకోసమే నేను ఆడట్లేదు అని చెప్పేసి అయితే ఒక ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని అనుకున్నా. కానీ మీ ఫెయిల్డ్ సంచాలక్ నాకు ఏం చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అందుకే చివరిగా వచ్చి మీ ఇద్దరిని ప్రేరణ యష్మిని ఎత్తేసింది కూడా నేనే అంటూ సోనియా చెప్తుందన్నమాట. సో నీలాగా అంటే నీలాగా నేను నిఖిల్ని చూస్తూ ఇంకా పృథ్వీని చూస్తూ అని ఆడట్లేదు అంటే నిఖిల్ని చూస్తా నా ఇష్టం అని అయినా సరే యష్మి బదలలేదు. నువ్వు చీఫ్ మాటకి గౌరవం ఇస్తావని సోనియాని అడుగుతుంది అనమాట రష్మి. ఇస్తా అని సోనియా అనడంతో మరి ఎగ్ టాస్క్లో మీ ఎగ్ మీరు తీసుకురావాలి, వేరే వాళ్ళ బుట్టలోవి తేవద్దని ఇద్దరు చీఫ్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పుడు నువ్వెందుకు వెళ్ళి మా ఎగ్స్ తీసుకున్నావు అంటూ యష్మి అడుగుతుంది అనమాట. మా చీఫ్ నాకు చెప్పలేదు అంటూ సోనియా అనడంతో మరి వెళ్దాం పదరా అని ఏదో ఫంక్షన్కి వెళ్ళినట్టు పిలిచావు, నువ్వు వెళ్ళి అటెండ్ చేయొచ్చు కదా, వేరే వాళ్ళని ఆయుధాలులాగా యూజ్ చేసుకుంటావు, నువ్వు మాత్రం ముందుకు రావు ఆడడానికంటూ సోనియా యష్మిని ఒకటి పక్కా వేస్తుంది అనమాట. సో దీన్ని కూడా సోనియా ఇంకేం వలన కవర్ చేసుకోవాలి కదా, డిఫెండ్ చేసుకోవాలి కదా, కవర్ చేసుకోవాలని చెప్పేసి దీనికి కూడా సోనియా ఇంకా ఫిజికల్ టాస్క్లో నాకు నీ ఆట కనిపించలేదని చెప్పావు కదా అంటూ యష్మిని అంటది. చూడాలి కదమ్మా ఎంతసేపు నిఖిల్ పృథ్వీని చూస్తే ఎట్లయితుంది అంటూ సోనియానే చెబుతుంది దీనికి. అవును నా ఇష్టం, నాకు కావాలంటే నేను నిఖిల్నే చూస్తాను, నా ఇష్టం. నేను కనీసం ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతా, నేనగా వాళ్ళని వదిలేసి నిల్చోను అని ఎలా ప్లేయర్ తిప్పాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్గా నీకు సూపర్గా తెలుసు అంటే యష్మి మొత్తానికి సోనియా ఆట ఏంటో మొత్తం జనాలకి క్లారిటీ ఇచ్చేస్తుంది అనమాట. సో అక్కడ తర్వాత వచ్చేసి నామినేట్ చేసేస్తుంది. నామినేట్ చేసిన తర్వాత అందరూ ఇంకా నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి సేమ్ మణికంఠ అండ్ ఇంకా నెక్స్ట్ సోనియా కూడా నబిల్ని చేస్తుంది అనమాట. నబిల్ని చేసి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని అంటది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ గారు రెస్పెక్ట్ ఇవ్వండి అని అంటే మిస్టర్ అనేది రెస్పెక్టే కదా అంటే నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు అంటే నీ రెస్పెక్ట్ ఇస్తే తీసుకునే దమ్ము కూడా ఉండాలి అని అంటది అనమాట. నువ్వు ఫస్ట్ ఆడినప్పుడు గర్ల్స్ని ఎత్తినావు, ఆ రూల్స్ నువ్వే బ్రేక్ చేసావు, నువ్వు సంచాలక్ అయినప్పుడు మాత్రం నీకు నచ్చినట్టు ఆట ఆడావు అని చెప్తాడనమాట. నేను రూల్స్ చదివాను అక్కడ అని అయితే చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తాడు. అగ్రెసివ్, నువ్వు ఆటలో ఎలా ఆడుతున్నావో తెలియట్లేదు, సో నువ్వు ఉన్నప్పుడు నేను గేమ్ ఆడాలంటే నాకు భయం వేస్తుంది అంటే నువ్వు ఫిజికల్గా వీకా అని చెప్పి పృథ్వీ అంటాడు అనమాట. నేను ఫిజికల్గా వీక్ అని అంటే నేను అక్కడ నాకు ఫస్ట్ టైం అటాక్ అయినప్పుడే నేను వదిలి వెళ్ళిపోవాల్సింది, బట్ నేను ఇంకా ట్రై చేశాను ఆడాను, నేను ఫిజికల్ వీక్ కాదు మెంటల్గా కూడా వీక్ కాదు, బట్ నీ అగ్రెసివ్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పి పృథ్వీకి చెప్తాడు. నెక్స్ట్ ఆదిత్య గారికి నామినేట్ చేస్తానమాట. మీ గైడెన్స్ నాకు బాగుంది, ఓవర్ గైడెన్స్ వద్దు, సో మీరు ఈ టైంలో ఇచ్చేయాలి అంటే అది చేయండి అని చెప్తున్నాడు. సో ఒక ఫాదర్ లాగా నేను ట్రీట్ చేస్తున్నాను, బట్ ఏంటంటే ఓవర్ గైడెన్స్ వద్దు నాకు అని చెప్పి ఇక నుంచి ఏం చెప్పాలి ఇంకా అడ్వాంటేజ్ కూడా ఇవ్వను అని చెప్పేసి ఆదిత్య అంటాడు అనమాట. సో మీరు ఒకటి నెగిటివ్, నేను ఒకటి నెగిటివ్ చెప్పినంత మాత్రాన మీరు చెప్పిన ప్రతిదీ నెగిటివ్ అని అర్థం కాదు, అంటే నెగిటివిటీ అంటే నేను ఒప్పుకోను అని చెప్తాను అనమాట. విష్ణు వచ్చేసి ఫస్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తుంది. ఏంటంటే చీఫ్ టాస్క్లో మీకు సపోర్ట్ చేయలేదని దానికి మీరు నన్ను నామినేట్ చేశారు ఏది సాస్ టాస్క్లో. సో నైనికకి వెళ్ళి చెప్పలేదు, మీరు అందరితో అడిగారు కానీ ఎవరు ఖాళీ టైంలో నా మాట వినడం లేదు అని చెప్పేసి ఆదిత్య అంటారు. నామినేషన్ టైంలోనే పెట్టున్నారు కాబట్టి నేను నామినేషన్ టైంలో చెప్తున్నాను, ఇంకా మీరు స్పోర్టివ్గా మంచిగా గేమ్ ఆడాలని వేస్తున్న నామినేషన్ అని విష్ణు అంటే ఓకే అని చెప్పేసి ఆదిత్య గారు ఇంకా స్పోర్టివ్గా. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి అగ్రెసివ్గా ఎఫర్డ్ అంటే పృథ్వీ అన్నప్పుడు అతన్ని చేయలేదు, బట్ నేను ఎగ్స్ తిన్నానని నన్ను నామినేట్ చేశామని చెప్పి విష్ణు అంటారు అనమాట. సో అది పార్ట్ ఆఫ్ గేమ్, ఆయన నన్ను ఇండివిజువల్గా అనలేదు కదా,
సో ఆ గేమ్లో ఎవరు వచ్చినా అందరినీ అన్నారు కాబట్టి నన్ను ఇండివిజువల్గా అనలేదు కాబట్టి సో నేను దాన్ని తీసుకోలేదు అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ పాయింట్లెస్ బేస్లెస్ అని చెప్పి ప్రేరణ అంటుంది. మేబీ అదే కరెక్ట్ ఏమో అని చెప్పి విష్ణు అంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నబిల్ని చేస్తారు. ఏమంటే సంచాలకుగా ఫీల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అంటే, సో నేను సంచాలకుగా ఫెయిల్ కాదు, అక్కడ 3-4 గొడవలు జరుగుతుందా చూశాను, అరిశాను, సంచాలకుగా ఫెయిల్ కాదు అని చెప్పేసి నబిల్ అంటాడనమాట. సో నెక్స్ట్ పృథ్వీ మనీని చేస్తాడు. ఫిజికల్ వీక్, మెంటల్గా వీక్, నైనికకి చెప్పావు అని అంటే 21 days అయినా నీకు ఆ బిగ్ బాస్ హౌస్ గురించి, గేమ్ గురించి క్లారిటీ రాలేదు అంటే మనీ అంటాడు నేను ఏ టాస్క్లో గివప్ ఇవ్వలేదు, నేను వీక్ కాదు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అని చెప్తారనమాట మనీ. సో అలా పృథ్వీ మణికంఠ అండ్ నబిల్ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నన్ను లాస్ట్ వీక్ నువ్వు ఎమోషనల్గా నీ ఆటను నీ ఎమోషనల్ ఓవర్కమ్ చేస్తుందని నామినేట్ చేస్తున్నా అన్నావు కదా, సో ఇప్పుడు ఎగ్ టాస్క్లో కూడా నువ్వు చేసింది అదే అని చెప్పి సీత ప్రేరణ అంటుందన్నమాట. సో అది ఎలా సేవ్ అవుతుంది అని చెప్పి ప్రేరణ కూడా ఆర్గ్యూ చేస్తుంది, బట్ అంత ఇదిగా అనిపించదు. సో రివెంజ్ నామినేషన్లే విష్ణు అండ్ సీతవి అని అయితే అనిపించింది. మణికంఠ నా బర్త్డే ఇంకూ 3 weeks ఎప్పుడు ఏం మాట్లాడతావో, ఎప్పుడు ఏం చేస్తావో తెలియట్లేదు, వెంటనే పిచ్చిగా వెంటనే ఇలా మూడ్ స్వింగ్స్ మారిపోతున్నాయి అని అంటే, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే నేను వస్తే పిచ్చిగానే ఉంటా, ఒక 1/2 hour నాకు టైం ఇస్తే సో దాని నుంచి నేను బయటకు వస్తాను అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. సో నెక్స్ట్ యష్మి సోనియాని నామినేట్ చేసిన తర్వాత మణికంఠని నామినేట్ చేస్తాను అనమాట. సో ఫిజికల్గా వీక్ అయితే ఇంకా ఫిజికల్గా వీక్ ఉన్నావు, ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు అని చెప్తారనమాట. ఫిజికల్ వీక్ అయితే టాస్క్లు ఆడను, అగ్రెసివ్గా వెళ్తున్నారు అన్నావు, నువ్వు స్ట్రాంగ్ కాదు అని యష్మి అంటది. నువ్వెవరు స్ట్రాంగ్ కాదని చెప్పడానికి అని చెప్పేసి మణికంఠ బాగానే డిఫెండ్ చేసుకుంటాడు. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను నామినేట్ చేస్తానని యష్మి అంటే, నువ్వు పోతే పో నేనైతే ఉంటాను అని చెప్పేసి మళ్ళీ అంటాడు. బయట వాళ్ళు చేసుకుంటారు, దాని గురించి మనం ఎందుకు కొట్టుకోవడం అని యష్మి అంటుంది. సోనియా అయితే సంచాలక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఇక్కడితో నామినేషన్స్ అయిపోతాయి అనమాట. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్ళేందుకు అని బిగ్ బాస్ చెప్తాడు. పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబిల్, ప్రేరణ అని చెప్తాడు. సో ఇందులో ఒకరిని సేవ్ చేసే పవర్ నిఖిల్కి ఇస్తాడనమాట. సో నిఖిల్ కాసేపు ఆలోచించుకొని నైనికని సేవ్ చేస్తాడు. సో నైనికని ఎవరైతే నామినేట్ చేశారో ఆ పాయింట్స్ నాకు స్ట్రాంగ్గా అనిపించలేదు, అందుకోసమే నేను నైనికని సేవ్ చేస్తున్నా అంటే నైనికని సేవ్ చేస్తున్నా అన్నప్పుడు బిగ్ బాస్ రీజన్స్ అడుగుతారు. సో అప్పుడు చెప్తారనమాట ఆమె నామినేట్ చేసిన పాయింట్స్ నాకు ఇంకా కరెక్ట్ అనిపించలేదు, సో అందుకోసమే నేను ఆమెని సేవ్ చేస్తున్నాను అని చెప్తాడనమాట. సో ఇక్కడ మాత్రం బాగా అనిపించింది. సో చూసారు కదా ఇలా ఇది జరిగింది. ఇంకా నైట్ చాలా అయిందనమాట. సో సోనియా అండ్ పృథ్వీ నిఖిల్పై ఫీల్ అవుతారు. సో నువ్వు నామినేషన్ అయిపోయిన తర్వాత తన వెంట ఎందుకు వెళ్ళావు, నాతో రాలేదు అని సోనియా, నన్ను సేవ్ చేయాలనిపించలేదా అని పృథ్వీ. సో అలా అనమాట, చాలా అంటే చాలా అనిపించింది. సో ఇంకా చాలా జరిగాయి అండ్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా రివ్యూస్ అయితే వస్తాయి ఇంకా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకెంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన వారందరూ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.